ఫ్రెండ్స్, ఇవాళ మా అనిష్ బిడ్డకైతే చికెన్ తో దావతిద్దాం అనుకుంటున్నా. ముసురుకి చికెన్ తేవడం వీలు కాలేదు, అందుకని వెళ్ళిపోయి మీరంతో దావతిద్దాం. కాకా చికెన్ ఉడికిందా? కాకా బేటా ఉడికిందా చికెన్? అరే బేటా, ఈ ముసురుకి చికెన్ లేవాలి. వెళ్ళిపోయి మీరు మరి ముందే చెప్పాలి. ఈ ముసురుకి చెప్పిర్రు మీరు. మరి కూర్చోమని రెడీ చేస్తా. ఏదో ఒకటి ఇంత కారం దుప్పై ఎట్లా అడిగి వచ్చినట్టు కొంచెం మంచిగా దానికి ఏదో అది దంచుతున్నా. నూనె ఏ కారం పోతావు? ఆ చికెన్ తెచ్చేదాన్ని ఎంత ఉన్నా నువ్వే గంటనం పోసినావు. ఏదో ఎట్లయితే నీ నచ్చుతాయి ప్యాక్. కానీ మీ దోశలు వచ్చినారు కదా, ఇలా చిన్న కానీ మరి వెళ్ళిపోయి కదా ముసురుకి వీయాలి. మరి దుకాణంలో నేను కోడిగుడ్లు చాలా ఎక్కువ పైసలు అదే పైసలు లేకపోతే నన్ను సేప ఆడిన అయిపోగా నేను ఇద్దరు ముసురు అని అవడానికి చెప్పిన. అరే బేటా, నీ అక్కడ సేపు ఎందుకు? అరే ఇవాళ ఒక్కరోజు మన్నా ఇది తినురా, మళ్ళా ఆదివారం జుట్టుకొని పోతారా? నువ్వు పోతావా? ఇవాళనే పైసలు లేవంటే కదా, అది ఆదివారం ఏ నుండి వెళ్తావు? నీ పొందు వెళ్ళిపోతారా? విధానమే వేసినావు కదా, కూరంటే తెస్తాను. ఉప్పు కారం వెళ్ళిపోయా నూనె గెంతి అవును. అదే మంచిగా దారా నీకోసం మొత్తం ఉన్నాయి. అవును, అది గుడ్డిగా ఏంద్ర ఇంత మంచిగా ఉంది. ఏడు మంచి ఉంది అసలు, మంచిగానే లేదు అసలు. కళ్ళు అనవడుతున్నాయి అంతే. అవును, అదే నూనె మొత్తం నిండింది. ఏదిరా అదేంటి నూనె? అదే నూనె కాదురా, అరే ఇది నూనె కాదురా. వెళ్ళిపోయే దాని వచ్చిన అదే దాని రసం రా. ఏదైనా వెళ్ళిపోయే రసం ఉంటుందా? ఉంటుందిరా, ఉంటుంది. ఇప్పుడు దంచితే రావు ఎందుకు రా? అరే వెళ్ళిపోయా. ఇప్పుడు నేను మీ అమ్మి గుర్తే అంతేగా, రసం వెళ్తేగా ఈ ఉదయండి అది కూడా పొట్టు. అరే ఇప్పుడు మీ అమ్మి నువ్వు కొడితే కళ్ళకి రసం కాదు కాదు అది రసం కాదురా, నీళ్ళురా. అదే నీళ్ళు కొడితే దానికి రసం కాడుతుంది. అంటే రెండు గేంటి అది నూనె కాదు రసం రా. నీకు ఎన్ని చెప్పాలి అసలు? అది రసం రాదు. ఏంటి అమ్మి కుట్టే నీళ్ళ రసన తిన్నోరే చెప్తా.